ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు కప్పల రాజు. సృష్టి ఆదిలో ఒక పెద్ద సరస్సులో కొన్ని లక్షల కప్పలుండేవి. అవి చాలా అరాజకంగా బతికేవి. అస్తమానము అన్నీ అరుస్తూ ఉండేవి. ఒకదాని మాట ఒకటి వినిపించుకునేది కాదు. ఒకటి చెప్పినట్టు మరొకటి చేసేది కాదు. ఈ పరిస్థితి చూసి ఒక తెలివైన ముసలి కప్ప ఎంతో శ్రమపడి కప్పలన్నిటినీ సమావేశపరిచి ఇలా చెప్పింది. సృష్టిలో ఇన్ని రకాల ప్రాణులున్నాయి గాని మన కప్పలంత నియమరహితంగానూ నిరర్ధకంగానూ బతుకుతున్న ప్రాణులేవీ లేవు. మనం మాట్లాడేది మనకే తెలీదు. ఎటు పోతామో ఎందుకు పోతామో కూడా మనం చెప్పలేము. మనకొక క్రమమైన జీవితము జీవిత ధర్మము లేదు. దీనికంతకు కారణమేమంటే మనని అనుశాసించే రాజొకడు లేకపోవటమే. ఒక్క రాజనేవాడున్నట్టయితే మనం అదుపాజ్ఞలలో ఉండి సక్రమంగా నడుచుకుంటాం. మీ అభిప్రాయమేమిటి? తెలివైన ముసలికప్ప చెప్పినది కప్పలకు తెలియని విషయం కాదు కనుక రాజుంటేనే తమ జీవితం ఒక ఘాట్లో పడుతుందని కప్పలన్నీ ఏకగ్రీవంగా ఒప్పుకున్నాయి. వరుణదేవుడి వద్దకు వెళ్ళి, దేవా, మా కప్పలకొక రాజును దయచేయించు అని ప్రార్థించింది. దానికేం భాగ్యం, మీకొక రాజును నేను పంపుతానులే అని చెప్పి వరుణుడు ముసలి కప్పను పంపేశాడు. ముసలి కప్ప ఈ శుభవార్తను సరస్సులోని కప్పలకు తెలియచేసింది. అది మొదలు తమ రాజు ఎప్పుడు వస్తాడా అని కప్పలన్నీ మోరలెత్తి ఆకాశం కేసి చూడసాగాయి. వరుణదేవుడు కూడా కప్పల ప్రతినిధికి తాను ఇచ్చిన మాట జ్ఞాపకం ఉంచుకొని ఒక బ్రహ్మాండమైన రాతిని కప్ప ఆకారంలో తయారు చేయించి కప్పలుండే సరస్సులోకి గిరవాటు వేయించాడు. 1000 పిడుగులొక్కసారి పడినంత ఆర్భాటంగా ఆ రాయి సరస్సులో పడి నీటి అడుగున బురదలో గుచ్చుకుపోయింది. ఎంత పెద్ద తుఫానులకు రానంత పెద్ద తరంగాలు సరస్సులో లేచాయి. నీరంతా కెలుకులైపోయి కప్పలకేమీ కనిపించలేదు. అవి దిక్కు తెలియకుండా నీటిలో చెల్లాచెదురుగా పరిగెత్తాయి. కప్పలరాజు వచ్చాడు అన్న పుకారు కప్పలన్నిటికీ అందింది. కొన్ని సాహసంగల కప్పలు తమ రాజును చాలా దూరం నుంచి చూసి, అమ్మ బాబోయ్, మన రాజు ఎంత పెద్దవాడో అన్నాయి. రాయి పడిన ప్రాంతంలో ఉండిన కప్పలు ఆ దృశ్యాన్ని పిల్ల కప్పలకు భయంకరంగా వర్ణించి చెప్పాయి. కప్పల జీవితంలో పెద్ద మార్పు వచ్చేసింది. అవి అస్తమానము రొద చెయ్యటం మానేసి నింపాదిగా మాట్లాడటము, రాజుగారు ఏ క్షణాన ఏమని కేక పెడతాడోనని శ్రద్ధగా ఆలకించటము, రాజుగారున్న చోటికేసి పోకుండా తాము ఎటుపోయేది చూసి మరీ పోవటము నేర్చుకున్నాయి. కప్పల జీవితంలో చాలా పెద్ద అభివృద్ధి కనిపించింది. కానీ ఈ అభివృద్ధి ఎంతో కాలం దక్కలేదు. పిల్లకప్పలు తమ రాజు గురించి కొన్ని సంగతులు తెలుసుకున్నాయి. వాటిలో కొన్ని సాహసించి తమ రాజును సమీపించి చూశాయి. కప్పరాజు కదలడు. ఎప్పుడూ ఒకే దిక్కు చూస్తాడు. నోరు తెరవడు. తెరవటానికి అసలు ఆయనకు నోరు కూడా ఉన్నట్టు లేదు. అన్నిటికన్నా పెద్ద ఘోరమేమిటంటే కప్పరాజు ఒంటిపైన విపరీతంగా నాచు పెరుగుతున్నది. పిల్లకప్పలు పెద్ద కప్పల ఎదుట తమ రాజును గురించి అవహేళనగా మాట్లాడనారంభించాయి. అమ్మో రాజు, అలా అనకూడదు అని పెద్ద కప్పలు భయపెట్టిన కొద్దీ పిల్లకప్పలకు రాజంటే తృణీకార భావం హెచ్చిపోయింది. చివరకు పెద్ద కప్పలు తమ రాజును సమీపించి పిల్లకప్పలు చెప్పిన మాటల్లో అబద్ధమేమీ లేదని తెలుసుకున్నాయి. త్వరలోనే కప్పల జీవితం తిరిగి వెనకటిలాగా తయారయ్యింది. తన ప్రయత్నమంతా విఫలమైనందుకు విచారపడి తెలివిగల ముసలికప్ప మళ్లీ వరుణదేవుడి వద్దకు వెళ్ళి తమకు సరి అయిన రాజు ఎంతగా అవసరమో ఆయనకు చెప్పటానికి దీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చింది. వరుణుడంతా విని, నేను లోగడ పంపిన రాజు మీకు పనికి రాలేదంటావా? మరొక రాజును పంపుతాను, వెళ్ళు అన్నాడు. ఆయన ఒక మొసలిని పంపాడు. ఒకనాడు ఆ మొసలి చడీ చప్పుడు లేకుండా సరస్సులో ప్రవేశించింది. ఒక్క చిన్న అల మాత్రమే నీటిపైన పాకింది. ఈ కొత్త రాజు ఒక చోట ఉండకుండా సరస్సంతటా తిరిగింది. తన ప్రజలెవరన్నా నోటికి చిక్కితే మరి వదలలేదు. తమకు సరి అయిన రాజు వచ్చినట్టు కప్పలకు అర్థమయ్యింది. పాతాలవాటు చొప్పున అన్ని కప్పలు ఒకేసారి అరిచినప్పటికీ సమీపంలో కాస్త సంచలనం కల్పిస్తే చాలు, చిన్న అలికిడి అయితే చాలు, నోళ్లు మూసేసుకుంటాయి. తమ రాజు వెనకపాటున ఎక్కడ వచ్చి పడతాడోనని అవి తమ వెనకపక్క చూడటం కూడా అలవాటు చేసుకున్నాయి. కప్పల జీవితాలకు ఒక అదుపు ఆజ్ఞ ఏర్పడింది.